రెండవ తేదీ అర్ధరాత్రి ముదివర్తిపాలెం దగ్గర పెన్నా నది ఒడ్డున షేక్ నాగూర్ బాబు అనే యువకుడిపై 10 మంది బీరు బాటిళ్లతో దాడి చేసి అతన్ని చంపే ప్రయత్నం చేశారు. ఆ విషయం మీడియా అంతా కూడా వచ్చింది. మూడో తేదీన అతని సోదరుడు షఫీ ఇందుకూరుపేట పోలీస్ స్టేషన్లో ఇచ్చిన రిపోర్టు మేరకు హత్యాయత్నం సెక్షన్లతో కేసు నమోదైంది. ఈ కేసు దర్యాప్తులో భాగంగా మా జిల్లా ఎస్పీ మేడం గారి ఆధ్వర్యంలో, రూరల్ డిఎస్పీ గారి నేతృత్వంలో ఇందుకూరుపేట ఎస్ఐ గారు, నేను, మా సిబ్బంది అందరం కూడా నిందితుల్ని ఐడెంటిఫై చేసి వాళ్ళని ఈరోజు మధ్యాహ్నం 3 గంటలకు టిట్కో హౌస్లు కొత్తూరు అంబాపురం దగ్గర అరెస్ట్ చేయడం జరిగింది. ఈ కేసు విచారణలో దీని యొక్క మోటివ్ ఎంక్వైరీ చేస్తే మొదటి నిందితుడైన బన్నీ, రెండవ నిందితుడైన చక్రి, వీళ్ళిద్దరూ సొంత అన్నదమ్ములు. వీళ్ళ సోదరిని ప్రస్తుత కేసులో గాయపడినటువంటి నాగూరు బాబు ప్రేమించి 2024 సంవత్సరంలో వివాహం చేసుకున్నాడు. తర్వాత 2025 సంవత్సరం ఏప్రిల్ నెలలో ఆ అమ్మాయి అనుమానాస్పద పరిస్థితుల్లో చనిపోవడం జరిగింది. దానిపైన పోలీసు కేసు నమోదు చేసి ఇప్పుడు ప్రస్తుతం గాయపడిన వ్యక్తిని, వీళ్ళ ఇతర కుటుంబ సభ్యుల మీద కేసు పెట్టిన వాళ్ళని కూడా అరెస్ట్ చేసి రిమాండ్కు పంపడం జరిగింది. వాళ్ళు తదుపరి విచారణలో భాగంగా న్యాయస్థానం బెయిల్ మంజూరు చేస్తే బెయిల్పై వచ్చున్నారు ప్రస్తుతం. అప్పటి నుంచి ఈ అన్నదమ్ములిద్దరూ అతనిని చంపాలని చెప్పి ప్లాన్ చేసుకొని నిన్న 2వ తేదీ అర్ధరాత్రి ముదివర్తిపాలెంలో గ్రామంలో తిరణాలు జరుగుతూ ఉంది. ఆ రోజు ఆర్కెస్ట్రా ప్రోగ్రాం కూడా ఉంది. ఆ ప్రోగ్రాం దగ్గరికి ఇతను వస్తున్నాడనే సమాచారం తెలుసుకొని వీళ్ళు కూడా అక్కడికి వెళ్ళారు. ఆర్కెస్ట్రా ప్రోగ్రాం అయిపోయి సుమారు 12-12:30 గంటల మధ్యలో వాళ్ళు తిరిగి వెళ్ళే టైంలో వాళ్ళు యూరినల్స్ కోసం ఆగితే ఈ 10 మంది వ్యక్తులు అతని మీద మూకుమ్మడిగా దాడి చేసి బీరు బాటిలతో అతన్ని విచక్షణారహితంగా పొడిచి గాయపరిచారు. పక్కన ఉండేటువంటి షఫీ పెద్దగా కేకలు వేయడంతో ఆ గ్రామస్తులు అక్కడికి వచ్చారని చెప్పి వీళ్ళు అక్కడి నుంచి పారిపోయి వెళ్ళిపోయారు. ఈ నేపథ్యంలో ఇందుకూరుపేట పోలీసు కేసు నమోదు చేసుకుని ఇమీడియట్గా 24 గంటల్లోనే నిందితులందరినీ గుర్తించి వాళ్ళని అరెస్ట్ చేయడం జరిగింది. వాళ్ళని రిమాండ్ కోసం ఈరోజు కోర్టులో ప్రొడ్యూస్ చేస్తాం. ఈ సందర్భంగా ప్రజలందరికీ సూచన, ఏదైనా తప్పు జరిగి ఉంటే చట్ట ప్రకారం న్యాయస్థానాల ద్వారా మాత్రమే మీరు న్యాయాన్ని పొందాలి. అలా కాకుండా స్వతంత్రంగా చట్టాన్ని మీ చేతిలోకి తీసుకొని మీరు తప్పు చేస్తే చట్ట ప్రకారం మీరు కూడా శిక్షకు బాధ్యులవుతారని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. ఆ విధంగా చట్టాన్ని చేతిలోకి తీసుకొని ఇష్టం వచ్చినట్టుగా బిహేవ్ చేసే ఎవరి మీదైనా సరే కఠిన చర్యలు ఉంటాయని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. వీళ్ళల్లో ఒక 4 ముద్దాయిలపై గతంలో కూడా కేసులు ఉన్న సందర్భం ఉంది. నెల్లూరు 2 టౌన్ పరిధిలో ఒక 2 మీద కేసు ఉంది. ఇంకొక అతని మీద కూడా నెల్లూరు 2 టౌన్ పరిధిలోనే ఒక కేసు ఉంది. కోవూరు పోలీస్ స్టేషన్ పరిధిలో ఒక కేసు ఉంది. వాళ్ళ సిస్టర్ని వీడు ఇబ్బంది పెట్టడం వల్లే అమ్మాయి చనిపోయింది కాబట్టి అతన్ని మేము ఎలిమినేట్ చేయాలనేటువంటి కక్ష సాధింపు ధోరణి ఇద్దరు పెట్టుకున్నారు. అతనితో వాళ్ళ స్నేహం చేసినందువలన వీళ్ళంతా కూడా 20 సంవత్సరాలు ఉండేటువంటి చిన్న వయసు కుర్రవాళ్ళు కాసేపు ఆవేశానికి లోనయ్యి వాళ్ళ స్నేహితులు కక్షని వీళ్ళ కక్షగా మార్చుకొని దాడి చేసి వాళ్ళు నేర చరిత్ర వాళ్ళ మీద వేసుకోవడం జరిగింది. ఈ సందర్భంగా అందరికి కూడా హెచ్చరిస్తా ఉన్నాం, ఏదైనా తప్పు ఎవరు చేసినా సరే పోలీస్ శాఖ ద్వారా మీరు దాన్ని పరిష్కారం పొందాలి. న్యాయస్థానాలు ఉన్నాయి, న్యాయస్థానాల ద్వారా న్యాయం తప్పకుండా జరుగుతుంది. అట్లా కాకుండా చట్టాన్ని మీ చేతిలో తీసుకుని మీరే తప్పు చేస్తే మీకు జరిగిన అన్యాయం ఒక పక్కకు పోతే ఈ నేరంలో మీరు శిక్షింపబడతారు. అందరికీ ఈ సందర్భంగా పోలీస్ శాఖ తరఫున సూచిస్తా ఉన్నాం. తల్లిదండ్రులకు కూడా ముఖ్యంగా మా సూచన, పిల్లలు ఎవరితో స్నేహం చేస్తున్నారు, ఎటువంటి వాళ్ళతో స్నేహం చేస్తున్నారు అనేది కూడా తల్లిదండ్రులు గమనిస్తూ ఉండాలి. లేకపోతే ఎవరో తప్పుకి పక్కన స్నేహంగా ఉన్నటువంటి వాళ్ళు కూడా బలైపోయే పరిస్థితులు ఉంటాయి.
గమనించాలని చెప్పి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం.